ఇటీవల సంభవించిన వరదలకు నీట మునిగిన విజయవాడ వరద బాధితుల కోసం తమ వంతు సహాయం అందిస్తామంటూ సబ్బవరం జాగృతి స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు వచ్చింది. దీంతో అనకాపల్లి జిల్లా పరిధిలో వ్యాపించి ఉన్న అమృత ఫల రైతుల ఉత్పత్తిదారుల కంపెనీకి ఉద్యానవన శాఖ అధికారుల నుంచి విజయవాడ వరద బాధితులకు సహాయం అందించేందుకు ఆదేశాలు రావడంతో స్పందించామని జాగృతి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కందర్ప సుజాత మీడియాకు వివరించారు. దీంతో వరద బాధితులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, బాధితులకు నిత్య అవసరాలైన ఇతర సామాన్లు, వంట పాత్రలు, మహిళా బాధితులకు అవసరమైనవి గుర్తించి విజయవాడకు పంపిస్తున్నామని తెలిపారు. ఈ సరుకులు తరలింపు కార్యక్రమంలో అమృత ఫల రైతుల సంస్థ చైర్మన్ పొట్నూరి అప్పారావు, జాగృతి సంస్థ పాలకవర్గం పాల్గొన్నారు. నేను జాగృతి సంస్థలో పనిచేస్తున్నానండి. 30 సంవత్సరాలుగా. నా పేరు సుజాత. నేను మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనందరికీ చాలా బాధాకరమైన విషయము, విజయవాడలో చాలా వరద ఉధృతికి ఎన్నో వేల మంది సభ్యులందరూ కూడా మెంబర్స్ చాలా కష్టాలు పడి అల్లకల్లోలం అయిపోతున్నారు. ఇది తెలిసి అక్కడికి వెళ్ళి చేసి మనం చెందడానికి అవకాశం లేకపోయినా జాగృతి సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన జాగృతి స్వచ్ఛంద సంస్థని అనుసంధానం చేసుకుని ఈరోజు మా సంస్థ ద్వారా మేము అక్కడ ఉండే ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ అందించాలనే ఆలోచనతో మేము వెహికల్ని పంపించడం జరిగిందండి. మా జాగృతి సంస్థలో జాగృతి ఎన్జిఓ ద్వారా కూడా మేము 7 రైతు కుటుంబాలని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. 7 రైతు కుటుంబాల నుంచి వాళ్ళ తాలూకు ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకుని కాయగూరలు, నిత్యావసర వస్తువులు, చింతపండు, బెల్లం ఇలాంటి అవసరమైన ఎమర్జెన్సీ నీడ్ ఉన్న సరుకులన్నింటినీ కూడా మేము అందించడం జరిగిందండి. వాటితో పాటుగా ఎమర్జెన్సీగా ఉపయోగపడే ప్రతి వస్తువుని, ఆడవాళ్ళకి సంబంధించిన ఎమర్జెన్సీ నీడ్ ఉన్న వాళ్ళకి బట్టలు కానీ, లేకపోతే శానిటరీ నాప్కిన్స్ కానీ, వాళ్ళకు ఉండే ఆర్నమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మేము ఆలోచించుకుని క్లీన్గా అందరం కూడా కూర్చుని మాట్లాడుకుని మేమందరం కూడా ఈరోజు వెహికల్ని పంపించడం జరిగిందండి. మాకు ఈ సహాయాన్ని అందించవలసిందిగా మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ నుంచి కూడా మాకు కాల్స్ రావడం జరిగిందండి. వాటిని అనుసంధానంగా చేసుకుని నబార్డు సంస్థతో ఏర్పాటు చేస్తున్న ప్రతి రైతు సంఘాల నుంచి కూడా మేము ప్రొడక్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని అప్పటికప్పుడు 2:30 ఆ టైంకి మేము వెహికల్ని